హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్, అలాగే ధాబా స్టైల్ పాలక్ పన్నీర్. ఇది ఎంత ఈజీగా ఉంటుందంటే చేయడానికి, టేస్టీ కూడా అంతే బావుంటుంది. దీన్ని చపాతీస్‌లో కానీ, నాన్, బటర్ నాన్, రుమాల్ రోటీ వీటి కాంబినేషన్‌లో టేస్ట్ చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 4 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. నేనిక్కడ పాలకూరను పెద్ద సైజ్ 2 కట్టలు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్‌ని కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అంటే కార్నర్స్ కాడలు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసేయాలి. జస్ట్ కొద్దిగా పాలకూర మెత్తబడిన తర్వాత దీన్ని రిమూవ్ చేసేయాలి. అంటే కొంచెం వాటర్ ఆల్రెడీ మనం మరిగిన తర్వాతనే పాలకూరను వేసినాం కాబట్టి జస్ట్ ఒక 2, 3 మినిట్స్ పెడితే చాలు. తర్వాత ఈ ఆకు అనేది ఇలా మెత్తబడిన తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక చల్లని వాటర్‌లో వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అవసరమైతే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత పాలకూరని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర వేసేసేయాలి. తర్వాత 7, 8 పచ్చిమిర్చి, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్‌లో 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆయిలే వేస్తున్నాను. తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసి కొంచెం బాగా వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు డైరెక్ట్ కూడా అలానే వేసుకోవచ్చు. ఇలా వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. డైరెక్ట్ వేసినా కూడా బావుంటుంది. కొంచెం వేయించుకొని చేసుకుంటే కొంచెం క్రంచీగా చపాతీస్‌లో బావుంటుందని ఇలా వేయించుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ దాకా షాజీరా వీటన్నిటిని వేసేసి ఈ కొంచెం జస్ట్ చిట్పట్లాడిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని పేస్ట్‌లా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా ఉడికి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. ఆనియన్ పేస్ట్ అడుగంటకుండా బాగా నాన్ స్టాప్‌గా కలుపుతూనే ఉండాలి. మంట అనేది కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి. ఇది ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగా వస్తుంది. తర్వాత ఇది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పేస్ట్ అనేది కొంచెం చిక్కబడాలన్నమాట. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాల్ని 2 చిన్న మీడియం సైజ్ టమాటాల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఉడికించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే టమాటాను కూడా పేస్ట్ చేసుకోవచ్చు. టమాటా ఇలా బాగా మెత్తగా ఉడకాలి. ఇది ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసేయాలి. పాలకూరను ఇందులో వేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పాలకూర పేస్ట్‌ని బాగా ఉడికించుకోవాలి. మినిమమ్ ఒక 10-15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. మంట అనేది హై టు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించాలి. ఇదిలా ఉడికే తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలి. ఓ 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పాలకూర అనేది మనకిలా రెడీ అవుతుంది. ఇక్కడ వాటర్ కానీ ఏమీ లేదు.
ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. ఈ టైంలో మీరు పన్నీర్‌ని వేసేసుకొని పన్నీర్ అంతా పాలకూరకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొంచెం బటర్ వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీన్ని బటర్ నాన్‌తో కానీ, ఫుల్కాస్‌లో కానీ, చపాతీస్‌లో కానీ, రుమాల్ రోటీస్‌లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పన్నీర్ పీసెస్‌ని ఇలా వేయించుకోనడం కాకుండా డైరెక్ట్‌గా కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.